నమస్కారం టు ఆల్ ఆఫ్ పేరెంట్స్. ఒక స్టూడెంట్ అడిగినటువంటి క్వశ్చన్ అండి. దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియో ఆల్రెడీ చేశాను, ఇంగ్లీష్లో చేశాను. పేరెంట్స్ కోసం, స్టాఫ్ కోసం ఈ వీడియో తెలుగులో చేస్తున్నాను. త్వరలో మనకి సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ అంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి, ఫస్ట్ టైం రాసే వాళ్ళకి రెగ్యులర్ బ్యాచ్ అంటాం. కోచింగ్ క్లాసెస్ అండి. ఈ రిపీటర్స్కి, ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువుకున్న వాళ్ళకి క్రాష్ బ్యాచ్ అంటాం. సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్ ఫస్ట్ టైం వినే వాళ్ళకి కోచింగ్ క్లాసెస్ అండి. సో కొంతమంది స్టూడెంట్స్ అడుగుతుంటారు ఫీజ్ కంపారిజన్, మాస్టర్ మైండ్స్ యొక్క ఫీజు ఏంటి, ఇతర సిఎంఏ లేదా సిఏ కోచింగ్ సెంటర్స్ వాళ్ళు చార్జ్ చేసే ఫీజు ఏంటో కంపేర్ చేస్తుంటారు. కొంతమంది పాపం మనసులో ఉంటుంది అడగాలని, బట్ అడగరు, అడ్జస్ట్ అవుతారు, కడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ క్వాలిటీ కావాలి, వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు ఒక పెన్ ఉంది, మనం బాల్ పెన్ 2 రూపీస్కి కూడా పెన్ దొరికిద్ది, 20 రూపీస్కి 50 రూపీస్ కూడా పెన్ దొరికిద్ది. 2 రూపీస్ పెన్ను, 50 రూపీస్ పెన్ను, 10 రూపీస్ పెన్ను, 20 రూపీస్ పెన్ను ఒకే క్వాలిటీ ఉండదు కదా. సో కాస్త ఇబ్బంది అయినా సరే కట్టడానికి వాళ్ళకి ఆ క్వాలిటీ తెలుసు. అందుకని మాస్టర్ మైండ్స్ కంటే తక్కువ ఫీజుకి ఎవరైనా చెప్తామన్నా కూడా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మాస్టర్ మైండ్స్లోనే జాయిన్ అయ్యే పిల్లలు చాలామంది ఉన్నారు. కొంతమంది డెలిబరేట్గా అడిగేస్తారు, సార్ సో ఇన్స్టిట్యూట్ వాళ్ళు 40,000కే చెప్తా అన్నారు, 50,000కే చెప్తా అన్నారు, 60,000కే చెప్తా అన్నారు, మీరు కూడా తగ్గించవచ్చు కదా అని అడుగుతారు పాపం. అది కూడా కంజూస్గా అడిగేవాళ్ళు, పిసినారుగా అడిగేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. మిగతా వాళ్ళందరూ పాపం ఇబ్బందికరమైన సిచ్యువేషన్, అంటే వాళ్ళ పరిస్థితి బాగోకపోవటం వల్ల, కంపెలింగ్ సిచ్యువేషన్స్ వల్ల, ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అడుగుతారు అంతే. ఏదో వెనకేసుకుందాం, ఖర్చు దాచిపెట్టేసుకుందాం, మిగుల్చుకుందాం, బేరాలు ఆడదాం, నెగోషియేట్ చేద్దాం అనేటువంటి ఒక చీప్ యాటిట్యూడ్ అయితే కాదు. సో నేను స్టూడెంట్స్కి చేశాను వీడియో, అది ఇంగ్లీష్లో చేశాను. ఇప్పుడు పేరెంట్స్కి తెలుగులో చేస్తున్నాను అంతే, ఇంకా అంతకంటే లేదు. ఇంగ్లీష్లో చేసిన వీడియో వై మాస్టర్ మైండ్స్ ఈస్ మ్యాచ్లెస్ ఫర్ సిఎంఏ ఫైనల్ రెగ్యులర్ బ్యాచ్. వై మాస్టర్ మైండ్స్ ఈస్ మ్యాచ్లెస్ ఫర్ సిఎంఏ ఫైనల్ కోచింగ్, ఇది. సో దాంట్లో ఒక పార్ట్ ఇప్పుడు నేను చెప్పేది. సో పేరెంట్స్కి, స్టాఫ్ కోసం తెలుగులో చేస్తున్నాను. సో ఫీజ్ కంపారిజన్ చేసేప్పుడు నేను పేరెంట్స్ని, స్టూడెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, నాన్న మీరు ఫీజ్ కంపారిజన్ చేయొద్దు, ఎక్కడ బాగుంటే అక్కడ జాయిన్ అవ్వండి. ఇప్పుడు మాస్టర్ మైండ్స్ బాగుంది, ఫీజ్ కంపారిజన్ చేయొద్దు. మాస్టర్ మైండ్స్ బాగుంటే జాయిన్ అయిపోండి. మాస్టర్ మైండ్స్ బాగాలేదు, ఫ్రీగా చదువు చెప్పినా కూడా జాయిన్ అవ్వద్దు, అంతే. ఇక్కడ ఫీజు కాదు ఇంపార్టెంట్, మీ ఎడ్యుకేషన్. ఒకవేళ నేను తక్కువ ఫీజు తీసుకొని మీకు తక్కువ క్వాలిటీ ఇచ్చాను, మీరు ఫెయిల్ అయ్యారనుకో 6 months పోయిద్ది. పాస్ అయిన తర్వాత మీ ఫస్ట్ మంత్ శాలరీ, లేదా పాస్ అయిన తర్వాత మీ యాన్యువల్ శాలరీ 10 lakhs అనుకుంటే 6 months పోవటం వల్ల మీకు 5 lakhs పోయిద్ది. సో పనికిరాని చదువు ఫ్రీగా ఇచ్చినా జాయిన్ అవ్వద్దు, పనికిరాని చదువు తక్కువ ఫీజుకి ఇచ్చినా జాయిన్ అవ్వద్దు అంటున్నాను నేను. మాస్టర్ మైండ్స్లో సిఎంఏ ఫైనల్లో, సిఎంఏ ఇంటరో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సిఎంఏ ఇంటర్ కానీ సిఎంఏ ఫైనల్ కానీ కోచింగ్కి వచ్చారు మీరు, క్వాలిటీ బాలా, ఎడ్యుకేషన్ బాలా, ఫ్యాకల్టీ బాలా, మెటల్స్ బాలా, కేర్ బాలా, ఫ్రీగా ఇచ్చినా తీసుకోవద్దు అంటున్నా నేను. 10,000 తక్కువకి కాదు, అసలు ఫ్రీ ఇచ్చినా తీసుకోవద్దు అంటున్నా నేను. పాయింట్ అర్థమైందా? మీరు ఇక్కడ ఫీజు చూడొద్దు, ఎడ్యుకేషన్, మేము తీసుకునే కేర్, మా మెటీరియల్స్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, సండే మేము పెట్టేటువంటి ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్స్లో ఉన్న క్వాలిటీ, మేము ఇచ్చే సర్వీసెస్లో ఉన్న క్వాలిటీ, మా ఫ్యాకల్టీ, ఇవి మాత్రమే తీసుకోండి. అన్నీ పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, ఎక్కువ పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి. మేము 10 చేస్తే 10 పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు, కనీసం 8 పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి. 8 out of 10. లెట్ మీ కంటిన్యూ. ఒకవేళ 8 out of 10 కూడా పర్ఫెక్ట్గా లేవు అనుకోండి, మేము ఫ్రీగా చదువు చెప్పినా జాయిన్ అవ్వద్దు మాస్టర్ మైండ్స్లో అంటున్నాను. ఎందుకంటే ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చే స్టూడెంట్కి కూడా 100కి 100 మార్కులు రావుగా. 800 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటే 800 మార్క్స్ రావుగా. అతన్ని కూడా 80% వస్తున్నాము, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. మేము కూడా అంతే. 10 పనులు చేస్తే మేము 10 రకాల సర్వీసెస్ ఇస్తే అట్లీస్ట్ 8 మీకు సాటిస్ఫాక్టరీగా ఉంటేనే మా దగ్గర జాయిన్ అవ్వండి, ఫీజు లెక్కేయద్దు అంటున్నాను. నెక్స్ట్ వన్, సిఎంఏ ఇంటర్ కావచ్చు, సిఎంఏ ఫైనల్ కావచ్చు, ఓకేనా. సపోజ్ సిఎంఏ ఫైనల్ తీసుకుందాం, మన కోచింగ్ 6 to 7 months ఉంటుంది. మాస్టర్ మైండ్స్ కంటే వేరే ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, XYZ వాళ్ళ పేరు, ఒక 10,000 to 15,000 రూపీస్ తక్కువకి చెప్పేశారనుకోండి. 15,000 తక్కువ చెప్పారు 7 monthsలో. కోచింగ్ ఎన్నాళ్ళు ఉంటుంది అంటే మాస్టర్ మైండ్స్లో 7 months. 7 monthsకి 15,000 అంటే మంత్లీ ఎంత? 2,000 రూపీస్ కోసం కాంప్రమైజ్ అవ్వాలా? ఆలోచించండి. అదే మాస్టర్ మైండ్స్కి వేరే కోచింగ్ సెంటర్స్కి ఫీజ్ డిఫరెన్స్ 1 lakh or 2 lakhs ఉందనుకోండి, ఆలోచించవచ్చు, పెద్ద అమౌంట్ కదా. ఇంత చిన్న చిన్న అమౌంట్ల కోసం మీరు కాంప్రమైజ్ అయ్యి మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకోవద్దు. పేరెంట్స్కి, స్టూడెంట్స్కి నేను వినమ్రంగా, అంటే చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో అబ్బాయిగా, మీ పేరెంట్గా, లేదా మీ అన్నయ్యగా నేను చాలా వినమ్రంగా మీ అబ్బాయిగా చెప్తున్నాను. పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మీ అన్నయ్యగా చెప్తున్నాను. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాస్టర్ మైండ్స్కి వస్తే మీరు
ఫీజు ఎంత అంటే చెప్తాం మేము, ఫీజు ఇంతమ్మా అంటాం. అడ్మిషన్ ఫామ్ మీద మీ ఫీజు డీటెయిల్స్ రాస్తాం. అడ్మిషన్ ఫామ్ మీద మీ ఫీజు డీటెయిల్స్ రాస్తాం. మీ ఫీజు డీటెయిల్స్ రాసిన తర్వాత మీ ముందు కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత స్టిక్కర్ కూడా వేసేస్తాం. ఎందుకంటే మా స్టాఫ్కి ఏదైనా బుద్ధి బుట్టి తప్పు చేయాలనుకున్నా కూడా మళ్ళీ ఫీజు చేంజ్ చేసే అవకాశం కూడా ఇవ్వకూడదు. అది మా రూల్ అది. ఓకేనా? సో మా ఫీజు ఎంత అని చెప్తాం. సో అంతకంటే తక్కువ కడతామని ఎవరన్నా నెగోషియేషన్స్ చేస్తే ఓపిక్గా చెప్పుకుంటాం. కాదమ్మా మా ఫీజు ఇంతే, ఇంత కట్టాలి, మాకు అయ్యే ఖర్చులు ఇంత అని ఓపిక్గా చెప్పుకుంటాం. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అలా ఉండవు. మీరు ఫీజు ఎంత అని అంటే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? మీరు ఎంత కడతారు? మీరు 50 అన్నా యాక్సెప్ట్ చేస్తారు, 30 అన్నా యాక్సెప్ట్ చేస్తారు, 40 అన్నా యాక్సెప్ట్ చేస్తారు, 25 అన్నా యాక్సెప్ట్ చేస్తారు. మీరు ఏదైనా పేదవాళ్ళని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారా? గ్రేట్, నిజంగా వాళ్ళకి శాల్యూట్. అలా కాదు, వాళ్ళకి ఏ ఫీజు వచ్చినా వచ్చినట్టే. వాళ్ళు క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలాంటి కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ప్రతి మార్కెట్లో ఉంటాయి, ప్రతి ఫీల్డ్లో ఉంటాయి. ఐఐటీలో ఉంటాయి, మెడిసిన్లో ఉంటాయి, సిఏలో ఉంటాయి, సిఎంఏలో ఉంటాయి, ప్రతి చోట ఉంటారు ఇలాంటి వాళ్ళు. మీరు ఏ ఫీజు ఇచ్చినా తీసుకుంటారు. 60,000 ఇచ్చినా తీసుకుంటారు, 50 ఇచ్చినా తీసుకుంటారు, గట్టిగా మాట్లాడి 30 ఇచ్చినా తీసుకుంటారు. వాళ్ళకి ఏ ఫీజు వచ్చినా ఒకటే. వాళ్ళు క్వాలిటీ కోసం అంతగా వరి ఎవరు. ఫ్యాకల్టీ గురించి వరి ఎవరు. ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ క్వశ్చన్ పేపర్ గురించి వరి ఎవరు. మేము క్వశ్చన్ పేపర్ తయారు చేయడానికే చాలా రీసెర్చ్ చేస్తాం. మెటీరియల్స్ గురించి పెద్దగా వరి ఎవరు. ఏదో టెక్స్ట్ బుక్ కొనుక్కోమంటారు. మెటీరియల్స్ గురించి కూడా పెద్దగా వరి ఎవరు. మెటీరియల్స్ కూడా పెద్ద టైం ఎవరు, పెద్దగా ఖర్చు కూడా పెట్టరు. మంచి ఫ్యాకల్టీ, మంచి ఎన్విరాన్మెంట్, ప్లస్ క్లాస్లో క్లాస్ ఇన్ఛార్జ్లు, బ్యాచ్ ఇన్ఛార్జ్లు, సండే ఎగ్జామ్స్ ఇట్లాంటివే ఉండవు. మీరు ఏ ఫీజు ఇచ్చినా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అలానే మై డియర్ స్టూడెంట్స్, నేను కొన్ని ఇన్స్టిట్యూషన్స్ గమనించా. సిఎంఏ ఇంటర్లో కానీ, సిఎంఏ ఫైనల్లో కానీ 40,000 50,000గా చెప్పేస్తున్నారు. ఎన్ని గంటలకి? 900 1,000 అవర్స్కి. నేనే ఉంటానంటే 900 1,000 అవర్స్కి మీరు 40,000 50,000 పే చేస్తున్నారంటే మాస్టర్ మైన్స్ కంటే మీరు తక్కువ పే చేసినట్టు కాదు, మాస్టర్ మైన్స్ కంటే మీరు ఎక్కువ పే చేసినట్టు. మీరేంటి? తక్కువ పే చేసినట్టు కాదు, ఎక్కువ పే చేసినట్టు. ఎందుకు? ఇప్పుడు సిఎంఏ ఫైనల్ తీసుకుంటే మేము 1500 to 1600 అవర్స్ చెప్తున్నాం క్లాసెస్. సిఎంఏ ఇంటర్ తీసుకుంటే కనుక 1600 to 1700 అవర్స్, అవసరమైతే 1800 అవర్స్ కూడా మేము ప్రిపేర్ అయిపోయాం కోచింగ్ క్లాసెస్. సో అన్ని అవర్స్తో కంపేర్ చేస్తే 900 అవర్స్ 1000 అవర్సే చెప్పేసి 40,000 50,000 తీసుకున్నా కూడా మీ దగ్గర ఎక్కువ తీసుకున్నట్టే. మాస్టర్ మైన్స్ కంటే వీళ్ళు తక్కువ తీసుకున్నట్టు కాదు, మాస్టర్ మైన్స్ కంటే వీళ్ళు ఎక్కువ తీసుకున్నట్టు మీరు అబ్జర్వ్ చేసుకోండి. మీ వెల్విషర్గా చెప్తున్నాను. కొంతమంది సిఎంఏ ఇంటర్ కానీ సిఎంఏ ఫైనల్ కానీ 40,000 50,000 కూడా చెప్పేస్తున్నారు. ఆలోచించండి. కొన్ని మంచి స్కూల్స్లో 9th క్లాస్ 10th క్లాసే 35,000 నుంచి 45,000 35,000 నుంచి 45,000 ఛార్జ్ చేస్తున్నారు 9th క్లాస్ 10th క్లాస్కి. మరి సిఎంఏ ఫైనల్ సిఎంఏ ఇంటర్ 8 సబ్జెక్ట్స్ ప్రొఫెషనల్ కోర్స్, ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామినేషన్. వీళ్ళు ఆఫ్లైన్లో 40,000కి 50,000కి చెప్పేస్తామంటే, అది కూడా ఆఫ్లైన్లో, ఆన్లైన్లో కాదు, ఆఫ్లైన్లో చెప్పేస్తామంటే జస్టిఫై చేసే అవకాశం ఉందా? మీరు కొద్దిగా కామన్ సెన్స్ అర్థం చేసుకోండి. అండ్ చివరిగా నా రిక్వెస్ట్ ఏంటంటే, మా ఫీజు చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దు, మీ ఇచ్చే డిస్కౌంట్లు చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దు, మా ర్యాంకులు చూసి మా దగ్గర జాయిన్ అవ్వద్దు. మేము తీసుకున్న కేర్, మా డెడికేషన్, మా సీరియస్నెస్, ఇన్స్టిట్యూషన్ రన్ చేయడంలో మాకున్న సీరియస్నెస్, మా ఎక్స్పీరియన్స్ 2002లో స్టార్ట్ చేసాం. మా ఎక్స్పీరియన్స్, మా ఫ్యాకల్టీ టీమ్, మా మెటీరియల్స్, మా క్వశ్చన్ పేపర్స్, మా రీసెర్చ్, మా అకాడమిక్ ప్రోగ్రామ్, ఇవి చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. చెక్ చేసుకోండి. సౌత్ ఇండియాలో ఇంకెవరైనా 2002 అంటే ఇప్పటికి 21 ఇయర్స్ అయిపోయింది. నేను ఈ వీడియో మార్చ్ 2023లో చేస్తున్నాను. 21 ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న మరో కోచింగ్ సెంటర్ సిఏలో కానీ సిఎంఏలో కానీ ఉందా? సబ్జెక్టు కరెక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత అడ్మిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.